మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రవీణ్ కుమార్ పగడాల శరీరంపై 18 గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్టు పేజీలు 7-10 తెలియజేస్తుంది. ఈ గాయాలు 25/3/25 నాడు NH5 పైన నయారా పెట్రోల్ బంక్ సమీపంలో కనబడిన శరీరంపై ఉన్నాయి. రిపోర్ట్ ప్రకారం మరణ కారణం తలకు గాయం మరియు ఇతర బహుళ గాయాలు ఇథైల్ ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయని తేల్చారు. ఇది రోడ్డు ప్రమాదంగా పేర్కొనబడింది. గాయాలను వివరంగా చూద్దాం. తల మరియు ముఖ గాయాలు. గాయాల నెంబర్ 1-4. పై పెదవి మరియు కింద పెదవిపై ఎముక లోతుగా ఉన్న కోతలు. పై పెదవి కింద పెదవి ఎముక లోతుగా ఉన్న కోతలు 4.5 into 2 centimeters మరియు 1.5 into 1 centimeter. సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది అంతేనా? అంటే 4 centimeters అంటే ఎంత ఉంటుంది? పై పెదవి మరియు కోతలు ఇది మండిబుల్ మ్యాక్సిల్లా ఎముకలు విరిగాయి. 4 దంతాలు పగిలాయి. సబ్జ్యూరల్ మరియు సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు. మెదడు 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు. ఎడమ మ్యాక్సిల్లా నుంచి హార్డ్ పలాట్ వరకు లీనియర్ ఫ్రాక్చర్. కుడి నుదుటిపై రాపిడి కలిగిన గాయం 5 into 2 centimeters. దాని కింద హెమటోమా. ఎడమ కన్ను బయటి క్యాంథస్ సమీపంలో గ్రేజ్ రాపిడి 4.5 into 2.5 centimeters. మెడగాయాలు. ఇదేమో తలగాయాలు. మెడగాయాలు నెంబర్ 6-7. ఎడమ మెడపై రాపిడి కలిగిన గాయం 5 into 2 centimeters. మెడ వెనక భాగంలో రాపిడి కలిగిన గాయం 9 into 2 centimeters. కింది కణజాలంలో గాయం మెడ వెనకలో దాని గాయం 9 into కింది కణజాలంలో గాయం. ఎగువ అవయవాలు మరియు భుజాలు. గాయాల నెంబర్ 8-14. ఎడమ భుజంపై గ్రేజ్ రాపిడి 14 into 3 centimeters. ఎడమ క్లావికల్ ఎముక విరిగింది. గాయం ఎడమ చేతి వరకు విస్తరించింది. 2 ముంజేతులు మరియు చేతులపై గ్రేజ్ రాపిడ్లు మరియు గాయాలు. 2 చేతుల వెనక భాగంలో బహుళ చిన్న గాయాలు 0.5 into 0.25 centimeters నుంచి 9 into 4 centimeters. కింది అవయవాలు. గాయాల నెంబర్ 15-17. కుడి మోకాలు మరియు కుడి కాలు ఎగువ భాగంలో రాపిడి కలిగిన గాయాలు. ఆయనేమో ఎడమ దాంట్లో పడింది. ఎడమ వైపు భుజం వైపు పెరిగేది. ఇక్కడ కుడి మోకాలు మరియు కుడి కాలు భాగంలో రాపిడి కలిగాయి 1 into 1 centimeter, 3 into 1.5 centimeters. ఎడమ మోకాలపై గ్రేజ్ రాపిడి 2 into 1 centimeter. తర్వాత వేడి గాయం. గాయం నెంబర్ 8. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎడమ తొడపై ఎపిడెర్మల్ వేడి గాయం 20 into 7 centimeters. ఓవల్ ఆకారంలో ఎరుపు మరియు ఫార్చ్మెంట్ లాంటి ప్రాంతాల్లో వాపు సంకేతాలు. అంతర్గత పరిశీలన. మెదడులో తీవ్రమైన గాయం. సబ్జ్యూరల్ సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు తలగాయాలతో సమానంగా ఉన్నాయి. ఇతర అవయవాలకు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం గణనీయమైన గాయాలు లేవు. కేవలం స్వల్ప ఆటోలిసిస్ మాత్రమే. కడుపులో మద్యం వాసన లేదు. అయినప్పటికీ విశారాలో ఇథైల్ ఆల్కహాల్ కనుగొనబడింది. కడుపులో మద్యం వాసన లేదు, ఆలెత్తున్నారు. అయినప్పటికీ విశారాలో ఇథైల్ ఆల్కహాల్ కనుగొనబడింది. ఈ విశారాన్ని పాడు చేయడానికి ఇన్ని రోజులు. విశారాలో ఇథైల్ ఆల్కహాల్ లేదని మనం చెప్తామని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇంత డ్రామా. రోడ్డు ప్రమాదంలో సాధారణ గాయాలు. విశ్లేషణ ఆధారం. ప్రవీణ్ మోటార్ సైకిల్ బుల్లెట్పై ఉన్నాడని రిపోర్ట్ సూచిస్తుంది. కాబట్టి మోటార్ సైకిల్ ప్రమాదంలో సాధారణ గాయాలను చూద్దాం. తల మరియు ముఖ గాయాలు. హత్యలో తలగాయాలు తరచుగా లక్ష్యంగా ఉంటాయి. అసమర్థం చేయడానికి లేదా చంపడానికి బలమైన వస్తుతో
వస్తువుతో ఉదాహరణ రాడ్, హ్యామర్, బహుళ దెబ్బల కోతలు, ఎముకలు విరిగిపోవడం, మెదడు రక్తస్రావాలకు దారితీస్తాయి. ప్రవీణ్ తలగాయాలు 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు, రక్తస్రావాలు, బహుళ ఎముకలు విరిగిపోవడం, ఒక పడిపోవడం కంటే బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి. మెడగాయాలు, మెడం గాయాలు హత్యల్లో సాధారణం. మెడగాయాలు హత్యల్లో సాధారణం. చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి. ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనుక భాగంలో గాయాలు, ఇదంతా నా విశ్లేషణ అండి. మెడగాయాలు, మెడపై గాయాలు హత్యల్లో సాధారణం. చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి. ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనుక భాగంలో గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం కానీ హత్యల్లో లక్ష్యంగా తీసుకోవడానికి సూచిస్తాయి. అవయవ గాయాలు, హత్యల్లో చేతులు, ముంజేతులపై గాయాలు తరచుగా రక్షణ గాయాలు, డిఫెన్సివ్ ఓన్లీ సూచిస్తాయి. కొడుతుంటే బాధితుడు దెబ్బలను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రవీణ్ 2 చేతుల వెనక భాగంలో ముంజేతులపై బహుళ గాయాలు, గాయాల నంబర్ 914 రక్షణ గాయాలుగా కనిపిస్తున్నాయి. ఎడమ క్లావికల్ ఎడమ విరిగిపోవడం, గాయం నెంబర్ 8 నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది. వేడిగాయం, తొడపై లోతైన ఓవల్ ఆకారపు వేడిగాయం, గాయం నెంబర్ 18 రోడ్డు ప్రమాదంలో అసాధారణం. హత్యల్లో వేడిగాయాలు తరచుగా హింసించడానికి, గుర్తు చేయడానికి లేదా సీన్ను స్టేజ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ గాయం ఒక వేడి వస్తువు, ఉదాహరణ మెటల్ రాడ్తో ఉద్దేశపూర్వకంగా కాల్చినట్లు సూచిస్తుంది. గాయాల పోలిక మరియు విశ్లేషణ, ఈ గాయాలను 2 సందర్భాల్లో పోల్చింది. తల మరియు ముఖ గాయాలు, రోడ్డు ప్రమాదం, అధిక ప్రభావం వల్ల తలగాయాలు సాధారణం. ప్రవీణ్ గాయాలు పడిపోవడం లేదా ఢీకొనడం వల్ల సంభవించవు. హత్య, 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు, బహుళ ముఖ ఎముకలు విరిగిపోవడం, బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి. ఇది ఒక పడిపోవడం కంటే హత్యలో సాధారణం. పైన తల మరియు ముఖం గాయాలకి హత్య కన్నా తీర్పు అంటే మహిళ తీర్పు అంటే బహుళ మరియు 2 వైపులు ఉన్న తలగాయాలు హత్య వైపు మొగ్గు చూపుతుంటాయి. తల ముఖం మీద గాయాలు హత్య వైపు చూపెడతాయి. మెడగాయాలు, రోడ్డు ప్రమాదం, మెడగాయాలు అరుదు, నిర్దిష్ట వస్తువును తాకితే మాత్రం సంభవిస్తాయి. హత్య మెడపై గాయాలు బాధితుడిని నియంత్రించడానికి లేదా గొంతు పిసకడానికి సూచిస్తాయి. తీర్పు, హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో మెడగాయాలు అసాధారణం. అవయవ గాయాలు, రోడ్డు ప్రమాదం, భుజాలు, చేతులపై రాపిడులు, రోడ్డు ర్యాష్ సాధారణం. హత్య, చేతులపై బహుళ గాయాలు రక్షణ గాయాలను సూచిస్తున్నాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది. తీర్పు, హత్య వైపు మొగ్గు చూపుతుంది. రక్షణ గాయాలు దాడిని సూచిస్తాయి. వేడిగాయం, రోడ్డు ప్రమాదం, రాపిడి వల్ల ఉపరితల గాయాలు సాధారణం. లోతైన వేడి గాయాలు అరుదు. హత్య, లోతైన ఓవలాకారపు గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. తీర్పు, హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో ఇలాంటి గాయాలు అసాధారణం. తుది తీర్పు, గాయాల ఆధారంగా ప్రవీణ్ కుమార్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కంటే హత్యకు ఎక్కువ సరిపోతుంది. 2 వైపులా తలగాయాలు, బహుళ ముఖ ఎముకలు విరిగిపోవడం, బహుళ దెబ్బలను సూచిస్తాయి. ఇది హత్యలో సాధారణం. మెడపై గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం. హత్యలో నియంత్రణ లేదా గొంతు పిసకడాన్ని సూచిస్తాయి. చేతులపై గాయాలు రక్షణ గాయాలుగా కనిపిస్తాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం దాడిని సూచిస్తుంది. తొడపై లోతైన వేడిగాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. ఇది హత్యలో సాధారణం. కొన్ని గాయాలు, రాపిడిలు, తలగాయం రోడ్డు ప్రమాదంతో సరిపోతాయి, కానీ మెడగాయాలు, రక్షణ గాయాలు, లోతైన వేడిగాయం హత్యను బలంగా సూచిస్తాయి. మరింత ఫోరెన్సిక్ విశ్లేషణ, 2వ పోస్ట్మార్టం, సీన్ రిక్రియేషన్ అవసరం, కానీ గాయాల నమూనా హత్య వైపు మొగ్గు చూపుతుంది.
నా పోస్ట్ It's based on the PM report. అక్కడ దాకా మీకు పిఎం రిపోర్ట్ చూశాను, కంపారిజన్ ఆఫ్ ది రిపోర్ట్ నేను లాస్ట్ అంతా చెప్పింది అన్నీ పంపిస్తాను. ఇప్పుడు ఐజీ గారు చాలా టెక్నాలజీని ఉపయోగించాం, ఫారెన్సిక్ సైన్స్ వాళ్ళ నిపుణుల్ని రప్పించాం. ఇలాగ పైకి ఎగిరి ఇలాగ వెళ్ళి ఇలా పడిపోగానే పైకి ఇలాగే అలాగ వెళ్ళలేదు, బండి స్పీడ్గా వచ్చింది బండి, మళ్ళీ ఎనిమిది పట్టు. అదే కదా ఏం చెప్పింది, కామన్ సెన్స్ కూడా ఉన్నవాడు ఎవడో కూడా బండి ఇలా విరుగుతుంటాడు, మనిషి కింద అడిగిపోతే బండి ఎదరికి వెళ్ళిపోతుంది. దానికి ఫారెన్సిక్ ఎవడో అవసరం లేదు అది చెప్పాడు. నేను కూడా ఈ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఐఏకి, జీపీటీకి, ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, జీపీటీకి, జెమినీకి, గూగుల్కి అన్నిటినీ తీసుకుని నా రిపోర్ట్ తయారు చేశాను. గ్రాక్ దాంట్లో ఇది హత్య అని చెప్తుంది. సార్ ఐజీ గారు మీరు కూడా తీసుకున్నారు కదా టెక్నాలజీని, మేము కూడా తీసుకున్నాం. మా టెక్నాలజీ హత్య అని చెప్తుంది, మీ టెక్నాలజీ యాక్సిడెంట్ అని చెప్తుంది. ఎందుకంటే మీరు సృష్టించిన నకిలీ ప్రవీణ్ కుమార్ ఫుటేజ్ ఉంది కదా, ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ ముఖంతో దాన్ని ఎక్కడా ఇది ప్రవీణ్ కుమార్ ముఖం అని ఎక్కడా మీరు పోలీసులు నిరూపించలేకపోయారు. ఎక్కడ చెప్పారు కానీ ఎక్కడ నిరూపించలేదు. ఐజీ గారు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించుకుని చెప్పారో అదే టెక్నాలజీ ఉపయోగించుకుని నేను హత్య అని ప్రూవ్ చేస్తాను. కాబట్టి సభ్య సమాజానికి 4:30కి ప్రవీణ్ పగడాల చనిపోయిన స్థలం దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి ఆ హత్యని ఖండిస్తూ ప్రవీణ్ కుమార్ పగడాలకి నివాళులు అర్పిస్తాం. థ్యాంక్ యూ.